కొంచెం నెయ్యి వేసుకొని చూడు ఎంత బాగుంటుందో. ఇంకా నెయ్యి కూడా వేస్తాను నేను. ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. కొబ్బరి పచ్చడికే నెయ్యి ఫేమస్. ఫేమస్. వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి నెయ్యి వేసినావు, అసలు ఎంత బాగుందో. కొంచెం కలుపుకున్నా ఇది అసలు తినాలి అనిపించేటట్టుంది ఆ పచ్చడి. అవునత్తమ్మ, ఇది చూడు కొంచెం కలుపుకుని ఎంత మంచిగా అన్నానికి కలిసిపోయిందో. అసలు ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు ఎందుకో కానీ అది అంత కమ్మగా అనిపిస్తుంది, పుల్ల పుల్లగా అనిపిస్తుంది. ఎందుకు నేను ఆల్రెడీ చాలా సార్లు తిని టేస్ట్ నాకు తెలుసు కాబట్టి మాటలు లేవు. ఇక ముందుగానే కళాయి పెట్టుకున్నా నేను. కొంచెం వేడైంది, పల్లీలు పోసుకున్నా ఒక 3 చెంచాలు. ఇగో ఇట్లా పండ్లు వేపుకున్నాక ఒక ప్లేటు పోసుకోవాలి తీసుకొని. ఇప్పుడు ఒక 6-7 గల పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి. 1 చెంచాడంతా నూనె వేసుకోవాలి. ఇంకా 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, చిన్న గుప్పెడంతా కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, ఇగో ఒక 5-6 రెబ్బల చింతపండు, ఇగో కొంచెం అంతా మిరపకాయలు మగ్గినాక ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇగో కొబ్బరి కూడా కొంచెం మిరపకాయలు మగ్గినాకనే వేసుకోవాలి, కట్ చేసుకొని సన్నగా. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలర్ పండుగ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇగో కొబ్బరి కూడా వేసుకున్న కొద్దిసేపటికి మనం 3 టమాటాలు కట్ చేసుకునేవి కూడా వేసుకోవాలి. అన్నీ మంచిగా పండుగ వేసుకున్నాం. ఇట్లా సన్న మంట మీద ఇట్లా పండ్లు వేపినట్టు వేపుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి. ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకుందాం, చల్లారుతాయి. పల్లీలు నూరుకున్నాం అంత చల్లారేపటికి. సరే అత్తమ్మ. ఇంకా ఇప్పుడు పల్లీలు నూరుకున్నాము. ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా నూరుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇంకా ఇప్పుడు పల్లీలు జిల్లకుండా ఉప్పు వేసుకొని నూరుకోవచ్చు. అత్తమ్మ, ఇప్పుడు ఇందులో ఉప్పు ఎందుకు వేసినావు? ఇప్పుడు మనం రోట్ల పల్లీలు నూరుకుంటున్నాం కదా, అవును, అది చిల్లిపోకుండా నేను ఇంత ఉప్పు వేసిన. ఈ ఉప్పు కూడా మొత్తానికి కూడా నాకు పచ్చడి సరిపోద్ది. మీరైతే చూసి వేసుకోండి. ఇది నిజంగా టిప్ వేస్తాం. నేను రోట్లో దంచుతున్నప్పుడల్లా ఇప్పటి వరకు అయితే చిల్లి పడలేదు పల్లీలు ఉప్పు వేసినాక. ఇంతకు ముందు మొత్తం పడేది, మంచిగా మెదుగుతుంది, మెత్తగా మెదుగుద్ది. అదే మిక్సీ అయితే మనం అన్ని ఒకసారి వేసుకొని ఉప్పు కూడా అప్పుడే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా రోట్లే కాబట్టి మనం ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇదే ఉప్పు తోటి నేను పచ్చడికి మొత్తం సరిపోని వేసుకున్నా. కానీ కల్లుప్పు వాడుకుంటే మంచిది, మంచిది. అప్పుడే దనిగిపోయినాయి, ఈజీగా దనిగిపోయింది అసలు. ఇప్పుడైతే చిల్లిపోకుండా చిల్లిపోవు అంత వేస్తే. ఇంకో ఈ మాదిరిగా మెదిగినాక ఇప్పుడు మనం వేపుకున్నాయి ఇప్పుడు చల్లారాలని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ లేసుకొని నూరుకోవాలి. రోట్ల పడతలేవు కాబట్టి 2 సార్లు 2 లేసాయని నూరుకోవచ్చు. మిక్సీ అయితే ఒకసారి వేసుకొని రుబ్బుకుంటే అయిపోద్ది. అత్తమ్మ, ఇది ఇంతే ఉంటది గట్టిగా, కొంచెం దనుగుతలేదు ఇందులో. ఇట్లా ఉంటే గట్టిగా ఉంటే ఎట్లా తింటాం సరస్వతి? కొంచెం అన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మెదిగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నాం అనుకో చిలుతుంది. ఇంకో కొన్ని వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతే ఏం లేదు, లూజు లేకుంటే మళ్ళీ వేసుకోవాలి. అంటే మనకు లూజ్ కావాలంటే వేసుకోవాలి. కాకపోతే ఈ పచ్చడి ఏంటంటే నీళ్ళు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజు నిలువ ఉండదు. మనం ఒక రోజు సాయంత్రం ఉంటే కొంచెం రేపు ఉదయం అట్లా. ఎండాకాలం అయితే ఇంకొకటే రోజుకి వస్తుంది. అప్పటికప్పుడు వాళ్ళకి ఇది సరిపోతుంది ఒక రోజు. కలెనూరు ఇట్లా ఇప్పుడు కొంచెం లూజ్గా వచ్చి మంచిగా తనుగుతుంది. ఇది ఇంతసేపు అది కదలతలేదు, అలా కదులుతలేదంటే మనం వాటర్ వేసుకుంటేనే కదులుతుంది. ఇంకా జాలి ఈ మాదిరిగా లూజు అనుకుంటేనేమో ఇట్లా ఉంచుకోండి. ఇప్పుడు ఈ లూజ్ జాలదనుకుంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు నేనైతే లూజ్ జాలదని కొంచెం వేస్తున్నా, మెదగటానికి మంచిగా తిరుగుతుంది. రోకల బండ బాగా మెరుగుద్ది. ఏ పచ్చడి అయినా సరే మనకు రోకల బండ తిరిగేటట్టు ఉంటేనే పచ్చడి మెరుగుద్ది. గోంగూర అయినా, కంది పచ్చడి అయినా, ఉలవ పచ్చడి అయినా, ఏ పచ్చడి నూరుకోవాలనుకున్నా ఒక సుక్క వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా నూరుకోవాలి. ఇంకో ఈ మాదిరిగా నూరుకోవాలి సరస్వతి. ఇప్పుడు మంచిగా మెదిగింది పచ్చడి. ఇప్పుడు ఉప్పు కూడా చాలకుంటే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైం వల్ల మనం ఉప్పు చూసి వేసుకోవాలి సరస్వతి. మంచిగా ఇట్లా మెదిగినాక సరిపోయిందా సరిపోలేదా అని ఇట్లా చేయి మీద పెట్టుకొని చూసుకొని వేసుకోవాలి. కొంచెం అంతా తక్కువ ఉంది వేస్తా నూరు. ఇప్పుడు వేసుకుంటే మంచిగా మెదుగుద్ది. ఇంకో ఒక కొంచెం అంతా. ఇప్పుడు కలెనూరు నేను తాలింపు చేస్తా. సరే. ఇప్పుడు అన్ని ఎంపుకున్న కళాయిలనే మనం తాలింపు పెట్టుకోవాలి. ఇగో నూనె మంచిగా కొంచెం వేడి కాగానే ఒక 2 ఒట్టి మిర్చీలు తుంచి వేసుకోవాలి. 2 అయినా 3 అయినా వేసుకోవచ్చు.
ఒక చెంచాడన్ని తాలింపు గింజలు కూడా అన్ని కలుపుకున్న వేసుకోవాలి. ఒక 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు గింజలు ఎంత ఎక్కువ వేసుకుంటామో అంత రుచి ఉంటుంది పచ్చడి, ఎందుకంటే అన్ని తగులుతుంటాయి, మంచిగా బాగుంటుంది పచ్చడి. తింటుంటే ముద్ద ముద్దగా తగులుతుంటాయి పప్పులు. సన్న మంట మీద తాలింపు చేసుకోవాలి. మంచి పెద్ద మంట పెట్టుకున్నాం అనుకో ఎమ్మటే మాడిపోద్ది. ఇగో తాలింపు గింజలు కొంచెం అంతా పండుగ అయినప్పుడు మనం ఒక చెంచాడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడిని కూడా ఇట్లా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇట్లా మంట మీద సెగ మీద ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా మనం, నూరుకున్న పచ్చడి నీళ్ళు కూడా లేకుండా తడి లేకుండా కూడా గుంజుకుంటుంది, మంచిగా ఉంటుంది. కొబ్బరి పచ్చడి ఎంత సింపుల్గా అయిందో చూడు. మంచిగా అన్నం వల్ల కలుపుకునేటట్టు గుజ్జు గుజ్జుగా పుల్ల పుల్లగా ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. నీకు కూడా తిని చూడు ఎంత సింపుల్గా చేసిందో. నేను అసలు భలే పడ్డది అత్తమ్మ. అది అత్తమ్మ కలుపుకుంటున్నా కొబ్బరి పచ్చడిని. కొంచెం నెయ్యి వేసుకొని చూడు ఎంత బాగుంటుంది. ఇంకా నెయ్యి కూడా వేస్తాను నేను. ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. కొబ్బరి పచ్చడికే నెయ్యి ఫేమస్. వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి నెయ్యి వేసినావు, అంత బాగుంది. ఆ పప్పులు తగులుతుంటే అసలు ఆ పుల్ల పుల్లగా ఆ రుచి చెప్పడానికి మాటలు లేవు. అమృతం లాగుంది.